బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంపై ప్రభుత్వానికి సిట్ లేఖ రాసింది. జరిగిన పరిణామాలు, దర్యాప్తులో తేలిన అంశాలను లేఖలో ప్రస్తావించింది. 2019-2024 మధ్య లడ్డూ ప్రసాదంలో జరిగిన తప్పిదాలను లేఖలో పేర్కొంది. లడ్డూ కల్తీ జరిగినట్లు నిర్ధారించడం సహా దిద్దుబాటు చర్యలను సూచించింది. ఈ లేఖను పూర్తిగా అధ్యయనం చేశాక స్పందించాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందంటూ తప్పుదో పట్టించే ప్రయత్నాలపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. వైసీపీ నేతల తప్పుడు ప్రచారం తిప్పికొట్టి కఠిన చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. గుడ్ ఈవినింగ్ సెల్వం. తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంపై ప్రభుత్వానికి సిట్ లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రాజ్ కుమార్. ఏదైతే చూసుకుంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగా కూడా ఇటు కల్తీ నెయ్యి వ్యవహారం మీదే తీవ్రంగా చర్చలు నడుస్తుంది. ఇదే పక్క చూసుకుంటే రెండు పార్టీలు అంటే ఇటు కూటమి నేతలు కావచ్చు, ఇటు వైసీపీ కూడా బాహాబాహులకి ఇటు మాటల యుద్ధాలతో కూడా కుట్రాలు పేరుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంపై కూడా ప్రభుత్వానికి సిట్ లేఖ రాసినట్లు కూడా మనకి ప్రధానంగా ఒక సమాచారం అందుతుంది. జరిగిన పరిణామాలు, దర్యాప్తులు తేలిన అంశాలను లేఖలో కూడా ప్రస్తావించి 2019-24 మధ్య లడ్డూ ప్రసాదంలో జరిగిన తప్పిదాలను కూడా పేర్కొంది. అదేవిధంగా కల్తీ జరిగినట్లు కూడా నిర్ధారించి సహా దిద్దుబాటు చర్యలను సూచించింది. ఈ లేఖను పూర్తిగా స్టడీ చేసిన అనంతరం ఇటు ప్రభుత్వ వర్గాలు కూడా స్పందించాలని కూడా ఇటు భావిస్తున్నాయి. ఈ సిట్ క్లీన్ చీట్ అంటూ తప్పుతో పట్టించే ప్రయత్నాలపై ఇటు వీళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు, ఈ ప్రచారాన్ని కూడా తిప్పి కొట్టాలని చెప్పి కూడా ఇటు కఠిన చర్యలు, అంటే దాంతో పాటు కఠిన చర్యలు కూడా తీసుకోవాలని ఇటు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ఇటు ఈ రాష్ట్రం మొత్తం కూడా ఇటు ఈ కూటమి కావచ్చు, అదేవిధంగా వైసీపీ నేతలు కావచ్చు. వైసీపీ నేతలు ప్రధానంగా ఒకటే ఆరోపిస్తున్నారు, ఎక్కడైతే కూడా ఇది జంతువుకు కలవలేదు ఇది ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం చేసినటువంటి కుట్ర, ఆ కుట్ర పూరితంగా చేసింది కాబట్టి ఇది హిందువుల మనోభావాల్ని ఇటు కూటమి ప్రభుత్వం దెబ్బతీసిందని చెప్పి ప్రధానంగా వీళ్ళు అనేక కార్యక్రమాలు, అదేవిధంగా అనేక విధాలుగా కూడా మీడియా ముందుకు వచ్చి కూడా తమ గోడును వెళ్ళపోసుకున్నట్టు పరిస్థితిలో ఇటు కూటమి ప్రభుత్వం మాత్రం దీనికి ధీటుగా కూడా సమాధానం ఇస్తూ పక్కా ఆధారాలతో కూడా ఇటు ముందు పెడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఏదైతే ఈ సిట్ ఇచ్చిందో ఈ ఖాతాలంతా కూడా ముందు పెట్టి ఖచ్చితంగా దీంట్లో జంతు కొవ్వుతో పాటు కల్తీ, అంటే ఎక్కడ కూడా పాల ఉత్పత్తిని కూడా ప్రస్తావించకుండా పాలే లేకుండా నెయ్యిని తయారు చేయడం పైన కూడా దీన్ని తీవ్రంగా కూడా ఇటు చర్చనీయాంశంగా అంటే తీవ్రంగా కూడా ఆరోపించి ఇటు కూటమి నేతలు వైసీపీ నేతలకి ధీటుగా కూడా సమాధానం ఇస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కాసేపు క్రితమే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా ఇటు మీడియా సమావేశం నిర్వహించారు. ఏదైతే సిట్ కూడా దీంట్లో సంబంధించి కూడా చాలా వరకు చాలా తక్కువ మోతాదులోనే వీళ్ళు కూడా ఈ ఎంక్వైరీ చేసిందని, ఈ నేపథ్యంలో మరింత లోతుగా కూడా అధ్యయనం చేయాలని చెప్పి కూడా ఆయన కూడా ప్రధానంగా డిమాండ్ చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇటు కోర్టును అదేవిధంగా ప్రభుత్వానికి కూడా లేఖ రాయనున్నట్లు కూడా ఆయన ప్రధానంగా చెప్పినటువంటి పరిస్థితి. రాజ్ కుమార్. ఓకే, థ్యాంక్ యూ సెల్వం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.